ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని నేను మా మమ్మీ ఉండను. ఇదిగో ఫ్లవర్స్ పూసేసినాయి, అందమైన ఫ్లవర్స్, అందమైన ఫ్లవర్, అందమైన అమ్మాయిలు, అందమైన అబ్బాయి. ఈ కాయ తెలిసే ఉంటుంది, జిగిని. దీంతో కోడిగుడ్డు పొరుటు చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆమ్లెట్ వేసుకోవచ్చు, పొరుటు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా. ఇప్పుడు మనం జిగిని పొరుటు చేసుకోవడానికి కావాల్సినవి పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకున్నవి. ఇందులో ఉల్లిగడ్డ వేయబడలేదు, మీ ఇష్టం. ఉల్లిగడ్డ వేసుకోవాలంటే వేసుకోండి, కానీ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ అంటించి బాండీ పెట్టుకున్నాం. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జిగిని సన్నగా కట్ చేసుకున్నాం కదా, తురిమి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసాము. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేద్దాము. పచ్చిమిర్చి అవుతుంది, ఇది కలబెడదాం. రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత. దీంట్లో చిటికెడు పసుపు వేసాము, చిటికెడు ఎండుమిర్చి కారం వేసాము. మనం ఒక పచ్చిమిర్చి వేసాము కాబట్టి కొంచెం చిటికెడంతా వేసుకోవాలి మంచిగా. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర, నిమిషం మూత. ఇప్పుడు మనం ఇది వాడింది 2 ఎగ్స్ కట్ చేసి పోసుకున్నాము, కొట్టి పోసాము. దీన్ని మంచిగా కలుపుకున్నాం. ఓకే అండి, వేడి వేడి జిగిని కోడిగుడ్డు పొరుటు రెడీ. ఎంతో టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లని టపా టపా అని కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో టేస్టీ జిగిని కోడిగుడ్డు పొరుటు రెడీ. ఇవాల్టికి సెలవు. సైనింగ్ ఆఫ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.